ఇండస్ట్రీలో సక్సెస్ రావటం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవటం అంతకు మించిన కష్టం. ప్రెసెంట్ సిద్ధు జొన్నలగడ్డ సిచ్యువేషన్ ఇలానే ఉంది. మరి పోగొట్టుకున్న చోటే తిరిగి సక్సెస్ సాధించడానికి సిద్ధు చేస్తున్న ఆ ప్రయత్నాలేంటి? ఎలాంటి సినిమాలతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసేందుకు స్టార్ బాయ్ రెడీ అవుతున్నారు? డీజే టిల్లు సినిమాతో స్టార్ బాయ్ గా ఫేమ్ అయిన సిద్ధు జొన్నలగడ్డ తర్వాత చేసిన సినిమాలు ఆ స్థాయి విజయం అందుకోలేదు. జాక్, తెలుసు కదా అంటూ రెండు డిఫరెంట్ జానర్స్ తో వచ్చిన ఆడియన్స్ మైండ్ లో ఫిక్స్ అయిన డీజే టిల్లు క్యారెక్టరైజేషన్ కి మించి ఈ సినిమాలోని సిద్ధు రోల్ అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో జాక్, తెలుసు కదా సినిమాలతో ఫెయిల్యూర్స్ చూశారు సిద్ధు. దీంతో కంబ్యాక్ ఇచ్చేందుకు మరోసారి సక్సెస్ ఇచ్చిన బ్యానర్ లోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చారు టిల్లు హీరో. ఈ ఉగాదికి తన అప్కమింగ్ మూవీపై అప్డేట్ ఇచ్చారు సిద్ధు జొన్నలగడ్డ. ప్రొడక్షన్ నెంబర్ 42గా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమాకి సంబంధించిన పూజా సెరమనీ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు మేకర్స్. యంగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఈ సినిమాని ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు ట్వీట్ చేశారు. అంతేకాదు భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సితారా బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 42తో పాటు మరో ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నారు సిద్ధు. ప్రొడక్షన్ నెంబర్ 40గా తెరకెక్కే ఈ సినిమాని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ RSJ డైరెక్ట్ చేస్తున్నట్టు పోస్టర్ కూడా రిలీజ్ అయింది. సిద్ధు మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. వీటితో పాటు స్టార్ బాయ్ సిద్ధు, టిల్లు, క్యూబ్ కూడా సితారా బ్యానర్ పైనే తెరకెక్కాల్సింది. మరి వరుస ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సితారా బ్యానర్ లోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సిద్ధు ఎలాంటి కంబ్యాక్ ఇస్తారో వెయిట్ అండ్ సీ.